ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాల కాన్సెప్ట్ ఏంటంటే ఒక భాష మాట్లాడందరూ ఒక దిక్కు ఉండాలి. రైట్. తెలుగు మాట్లాడే వాళ్ళందరూ ఒక దిక్కు, హిందీ మాట్లాడడం ఒక దిక్కు. అయితే ఇక్కడ సగం తమిళ అయింది, సగం తెలుగు అయింది. ఈ తెలుగు వాళ్ళకు తమిళ పడుతుంది అక్కడ. అదే అంటే తమిళ వాళ్ళు గొప్ప అని వాళ్ళు, తెలుగు వాళ్ళు గొప్ప అని వీళ్ళు. అయిన దానికి మీ ఉంటే ఉండు రాకపోతే ఊరు అని వాళ్ళు అంటారు. ఆయనతో ఇది లోక్సభలో మీటింగ్ అయిన పార్లమెంట్లో అది మన జవహర్లాల్ నెహ్రూ దగ్గర పంచాయతీ పోయింది. చూద్దాం అని చెప్పి ఆయన జవహర్లాల్ నెహ్రూ కూడా ఆలోచిస్తాడు. ఇంతలో ఒక ఆయన పొట్టి శ్రీరాములు మేధావి, అంతకుముందు ఆయన గాంధీవాది, అసలు మంచి యాక్టివ్ పర్సన్ ఒక పొట్టి శ్రీరామ్ ఉంటాడు. ఇక వీళ్ళు ఇంటలేరు. మనము తెలంగాణ, మనము తెలుగు రాష్ట్రం కావాలి, మాకు మద్రాసు నుంచి మమ్మల్ని వేరే ఏమంటే వీళ్ళు ఇంటలేరు, మనకి పంచాయతీ ఎందుకు, ఇది నేను చచ్చుడు కావాలి, ఇది విడిపోవాలి అని చెప్పేసి అంటే నేను దీక్షకు పూనుకుంటాడు. ఆయన ఫస్ట్ లేరు పట్టించుకోరు. ఇట్లాంటి వాళ్ళు ఎంతో మంది నిరాహార దీక్షలు చేస్తారు, ఆమరణ అంటారు, ఏదో అంటారు, అయ్యేది కాదు పోయేది కాదు, అది ఏం కాదని చెప్పి లైట్ తీసుకుంటాడు. ఆయన సుమారుగా 58 రోజుల పాటు నీళ్లు లేక, నిప్పులు లేక, ఆహారం లేక, గంజి లేక, ఏం లేక మనిషి ఇక కట్టగించుకపోయి చచ్చిపోతారు. ఆయన అప్పటి వరకు వీళ్ళందరూ ఎవరు ఆలోచించలే, గట్లనే అయితే పోతాయి ఉద్యమాలు మనకు తెలియనియా, ఇట్లా ప్రతి ఒక్కరు అంటా ఉంటే ఎన్ని స్టేట్లు ఇస్తామని చెప్పేసి అందరూ కామనే ఉన్నారు. చనిపోయిన తర్వాత ఇక్కడ తెలుగు వాళ్ళు అందరూ ఇక ఎట్లుంటది ఇక మా తెలంగాణ లెక్క రాలి స్టేజ్, రప్పలి స్టేజ్, అద్దాలు వలగొట్టుడు, ఇలాంటి హింసాత్మక చాలా ఘటనలు అక్కడ జరిగినాయి. ఇక్కడ మద్రాసు రాష్ట్రంలో జరిగిన వాళ్ళు ఏమైంది, ఇది అంతా ఇన్ఫర్మేషన్ అంతా పండిట్ జవహర్లాల్ నెహ్రూ పోతుంది ప్రధాని ఆయన. మరి పొట్టి శ్రీరాములు ఆయన అమరవీరుగా చూస్తున్నాడు, 58 రోజులు అయింది, చచ్చిపోయాడు. వాళ్ళందరూ రాళ్ళు రప్పల ఉద్యమాలు బాగా చేస్తారు, అంత హింసాత్మకంగా మారిపోతుంది, లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నది. ఇక మనకి విధి లేదు పరిస్థితి, మనం ఖచ్చితంగా తెలుగు వాళ్ళను తమిళ వాళ్ళను మనం సపరేట్ చేయాల్సిందే అని చెప్పేసి జవహర్లాల్ చెప్పగానే ఆయన కూడా కరెక్ట్ అయినా, నేను కూడా చాలా అనుకుంటాను, ఆమె చనిపోయాడు పొట్టి శ్రీరాములు, సరే చేస్తా అని చెప్పేసి ఇక ఈ అల్లలు చల్లాలని చెప్పేసి లోక్సభలో ఆయన ఒక అనౌన్స్మెంట్ చేస్తాడు.